హాయ్ అందరికీ, వెల్కమ్ టు శ్రీ మహిరాన్స్ రాధయ్య యూట్యూబ్ ఛానల్ అండి. ఈ వీడియో వచ్చేసి రాధయ్యది 21st డే అండి. పార్ట్ 1 పార్ట్ 2గా అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. పార్ట్ 1 ఏంటంటే ఇది మేము ఇంట్లో సెలబ్రేట్ చేసాము. ఇంకా వీడియోలోకి వెళ్తే రాధయ్యని ఎత్తుకుంది రాధయ్య వాళ్ళ నానమ్మ. పేరు పెడతారు కదా, ఫస్ట్ పేరు పెట్టే ముందు పేరు చెవులో చెప్పే ముందు ఇంటి కులదేవతల పేర్లని చెవులో చెప్పాల్సి ఉంటుంది. అలా ఒకరి తర్వాత ఒకరు అందరి దేవుళ్ళని తలుచుకుంటూ చెవిలో అందరి దేవుళ్ళ పేర్లను చెప్తూ ఉంటారు. ఇప్పుడు రాధయ్యని ఎత్తుకుంది రాధయ్య వాళ్ళ తాతమ్మ, అంటే రాధయ్య వాళ్ళ నాన్న వాళ్ళ నానమ్మ. ఫస్ట్ పోచయ్యకు అని చెప్పేసి అన్నారు. అంటే మా ఇంటి ఫస్ట్ దేవత పోచమ్మ తల్లి. పోచమ్మ తల్లిని తలుచుకున్న తర్వాతనే అందరి దేవతలని తలుచుకుంటారు. తర్వాత ఓదన్న అని చెప్పేసి చెప్పారు, ఎందుకంటే రాధయ్య సండే రోజు పుట్టాడు కాబట్టి. నెక్స్ట్ ఎత్తుకుంది రాధయ్య వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మమ్మ. వీళ్ళందరి దీవెనలు వానికి ఉండాలని చెప్పేసి అనుకుంటున్నాను. పోచమ్మ అని, ఎల్లమ్మ అని, ఓదన్న అని, మల్లన్న అని, సమ్మక్క సారక్క అని, రాయసుడు అని, శివుడు అని అన్ని దేవుళ్ళని తలుచుకుంటూ చెవులో పిలుస్తూ ఉంటారండి. 21st డే రోజు అసలు పిల్లలు లేవరంట, పడుకొనే ఉంటారంట, కొత్త బట్టలు వేస్తారు కాబట్టి. అందుకే కావచ్చు అసలు రాధేవుడు అసలు కదలట్లేదు, మంచి నిద్రలో ఉన్నాడు చూడండి. ఇలా ఒకరి తర్వాత ఒకరు అందరూ ఎత్తుకొని అందరూ పేర్లు చెవులో చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎత్తుకుంది రాధయ్య వాళ్ళ అమ్మ వాళ్ళ నానమ్మ. ఇలా మీ సైడ్ కూడా జరుపుకుంటారా? మీ సైడ్ ఎలా జరుపుకుంటారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. 21st డే కానీ పురుడు కానీ ఎలా చేస్తారు, పేరు ఎలా పెడతారు అని చెప్పేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అందరూ దేవుళ్ళ పేర్లు పిలుస్తూ లాస్ట్కి మాకు ఇచ్చి ఏం పేరు పెట్టుకుంటారో పెట్టుకోండి, ఏం పేరు పిలుచుకుంటారో పిలుచుకోండి అని చెప్పేసి అంటున్నారు. నెక్స్ట్ ఎత్తుకొని రాధయ్య వాళ్ళ అమ్మ వాళ్ళ నానమ్మ, ఇంకో నానమ్మ అన్నట్టు. నెక్స్ట్ ఎత్తుకుంది రాధయ్య వాళ్ళ అమ్మమ్మ. రాధయ్యకి ఎంతో ఇష్టమైన అమ్మమ్మ ఎత్తుకొని అమ్మమ్మ ఏం చెప్తుందో చెవుల వెమ్లవాడ రాజన్నకు అని అంటుంది. నెక్స్ట్ ఎత్తుకుంది రాధయ్య వాళ్ళ అమ్మ వాళ్ళ మేనత్త, నానమ్మ అవుతుంది. నానమ్మ కూడా ఎత్తుకొని చెవులో దేవుని పేర్లు చెప్తున్నారు. నెక్స్ట్ రాధయ్యని ఎత్తుకుంది రాధయ్య వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మమ్మ, ఇంకో అమ్మమ్మ. ఇంకా చాలా వరుసలు ఉంటాయి కదా, అలా మా అమ్మమ్మలు మా నాన్నమ్మలు అందరూ వచ్చారు రాధయ్యని ఎత్తుకోవడానికి, రాధయ్యకి పేరు పెట్టడానికి. నెక్స్ట్ ఎత్తుకుంది రాధయ్య వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మమ్మ. నెక్స్ట్ రాధయ్య వాళ్ళ చిన్నమ్మమ్మ ఎత్తుకుంది, అంటే రాధయ్య వాళ్ళ అమ్మ వాళ్ళ చిన్న పిన్ని. రాధయ్య వాళ్ళ చిన్నమ్మమ్మ ఎత్తుకోగానే రాధేయుడు ఏడుస్తూ ఉన్నాడు. నెక్స్ట్ రాధేయుని ఎత్తుకుంది రాధయ్య వాళ్ళ అమ్మ వాళ్ళ మేనమామ వాళ్ళ భార్య, నానమ్మ అవుతుంది రాధేయునికి. నెక్స్ట్ రాధయ్య వాళ్ళ తాతయ్య ఎత్తుకున్నాడు, అమ్మమ్మ వాళ్ళ తాతయ్య. రాధేయుడు కదలడం స్టార్ట్ చేశాడు. కోమ సైడ్ అంతగిరి పోచమ్మని, ఇంకా వెమ్లవాడ రాజన్నని, సమ్మక్క సారక్కని ఎక్కువ నమ్ముతారు. అందుకని ఎవరు చూసినా ఆ దేవుని పేర్లనే ఫస్ట్గా పిలుస్తున్నారు. నెక్స్ట్ రాధయ్యని ఎత్తుకుంది రాధయ్య వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ చెప్తుంటే నవ్వు వస్తుంది, నాన్న వాళ్ళ మేనమామ. రాధయ్యని వాళ్ళ అమ్మకి తాతయ్య అవుతాడు. ఇంకా రాధయ్యనికి ఏమవుతాడు? తాతయ్యనే కదా అయ్యేది, తాతయ్య అవుతాడు. నెక్స్ట్ రాధయ్యని ఎత్తుకుంది రాధయ్య వాళ్ళ నాన్న, ఇంకా అమ్మ ఎత్తుకున్నారు. ఇంకా రాధయ్య వాళ్ళ అమ్మ ఏం చెప్తుంది చెవులో? రాధయ్యని పేరు చెప్తుంది, శ్రీ మహిరాన్స్ రాధయ్య అని చెప్తుంది. శ్రీ మహిరాన్స్ రాధయ్య అని చెప్పేసి ఎందుకు ఈ నేమ్ చూస్ చేసుకున్నారు అని చెప్పేసి అందరికీ అనిపిస్తుండొచ్చు. శ్రీ మహిరాన్స్ రాధయ్య అనే నేమ్ ఎందుకు చూస్ చేసుకున్నామని చెప్పేసి ఈ వీడియో ఎండింగ్లో చెప్తానండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ రాధయ్య వాళ్ళ పిన్ని ఎత్తుకుంది, బాబాయ్ వాళ్ళ వైఫ్. నెక్స్ట్ ఇంకొకరి తర్వాత ఒకరు అందరు ఎత్తుకున్నారు. నెక్స్ట్ రాధయ్య వాళ్ళ
చిన్నమ్మమ్మ వాళ్ళ హస్బెండేనా తాతయ్య అవుతారు. నెక్స్ట్ మేనమామ రాధయ్య వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముడు ఎత్తుకున్నారు. రాధయ్య మేనమామ. నెక్స్ట్ అందరూ కలిసి రాధయ్య వాళ్ళ అమ్మమ్మ నానమ్మ, రాధయ్య వాళ్ళ అమ్మ వాళ్ళ నానమ్మ అమ్మమ్మ, నాన్న వాళ్ళ అమ్మమ్మ నానమ్మ అందరూ కలిసి ఉయ్యాలలో వేశారండి రాధయ్యుని. ఇంకా పాట పాడుతూ ఉయ్యాలను ఊపుతున్నారు. చూడండి రాధయ్య వాళ్ళ అమ్మమ్మ నానమ్మ రాధయ్యని ఊపుతుంది. ఉయ్యాలలో వేసేప్పుడు 5 కలిసి వేయాలి అని కొందరు, లేదు అందరు కలిసి వేయచ్చు అని కొందరు. లాస్ట్కి అయితే అందరూ కలిసి వేశారు. ఇంకా అందరూ కలిసి ఉయ్యాలలో వేసి రాధయ్యని ఊపుతున్నారు. ఇంకా పాట పాడుతూ ఉయ్యాలను ఊపుతున్నారు. మీకు వచ్చే ఉయ్యాల పాటలు వస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకైతే ఉయ్యాల పాటలు అంతగా రావు. జో అచ్యుతానంద జో జో ముకుంద అనుకుంటూ సాంగ్స్ పాడుతున్నారు. రాధయ్యకి శ్రీ మహిరాంష్ రాధయ్య అనే నేమ్ ఎందుకు పెట్టామంటే రాధయ్య వాళ్ళ డాడ్ వచ్చేసి కర్ణుడి ఫ్యాన్ అన్నట్టు. కడుపులో ఉన్నప్పుడే అనుకున్నాడు కర్ణుడి పేరు వచ్చేట్టుగా బాబు పుడితే పెట్టాలి, పాప పుడితే ఇలా పెట్టాలని చెప్పేసి మేము అనుకున్నాం. ముందుగా అలా అనుకోవద్దంట, కాకపోతే మనసులో అయితే ఉండే ఇలా పెట్టుకోవాలని ఎవరికి చెప్పలేదు, మేము మాత్రం అనుకున్నాము. మహిరాంష్ అని వచ్చేసి నేను సెలెక్ట్ చేసుకున్నాను నేమ్. మనము వాడు పుట్టగానే పూజారికి వాడి జాతకం చూపించిన తర్వాత కొన్ని అక్షరాలు ఇస్తారన్నమాట. అక్షరాలలో మా అనే అక్షరం ఇచ్చారు. ఇచ్చినప్పుడు నేను చూస్ చేసిన నేమ్ వచ్చేసి మహిరాంష్. ఇంకా శ్రీ అని వచ్చేసి వన్ నేమ్కి ముందుగానే వెనుక కానీ యాడ్ చేయాలని చెప్పేసి వన్ జాతకం ప్రకారము అని చెప్పేసి పూజారి చెప్పారు, అందుకని యాడ్ చేసాము. ఇంకా ఎవరు హట్ కావద్దని చెప్పేసి శ్రీ అని ముందు, తర్వాత మహిరాంష్ అని నా నేమ్, నేను హట్ అవ్వద్దని చెప్పేసి, ఇంకా రాధయ్య అని చెప్పేసి వాళ్ళ ఫాదర్ హట్ అవ్వద్దని చెప్పేసి మొత్తం కలిపి శ్రీ మహిరాంష్ రాధయ్య అనే నేమ్ సెలెక్ట్ చేసుకున్నాము. వాడు పెద్దగానాక ఇబ్బంది పడతారని చెప్పేసి అంటున్నారు చాలామంది. శ్రీ మహిరాంష్ రాధే అని చెప్పేసి అందరూ ఏం పిలవాలని ఏం లేదు కదా. వానికైతే పేరు మేము అలా పెట్టుకున్నాము. నిక్ నేమ్స్తో పిలుచుకునే వాళ్ళు నిక్ నేమ్స్తో పిలుచుకుంటారు. ఇంకా రాధే అనేవాళ్ళు రాధే అని, అంశు అనేవాళ్ళు అంశు అని, మహిరాంష్ అనేవాళ్ళు మహిరాంష్ అని, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పిలుచుకుంటారు. కానీ మేము వాడికి పెట్టుకున్న పేరు మాత్రం శ్రీ మహిరాంష్ రాధయ్య. ఇంకా సక్సెస్ఫుల్గా అయిపోయిందండి పార్ట్ 1. ఇంకా పార్ట్ 2 వచ్చేసి మేము నెక్స్ట్ డే సండే రోజు పెట్టుకున్నాము. వాని 21st డే ఫంక్షన్ వచ్చేసి ఫంక్షన్ హాల్లో. ఆ వీడియో వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో క్లిప్ వచ్చేసి 21st డే వీడియో క్లిప్ అండి. వాడు ముందు రోజు అలానే పడుకొని ఉన్నాడు, తర్వాత రోజు కూడా అలానే పడుకొని ఉన్నాడు. కొత్త బట్టలు వేసి అలా పడుకుంటారంట, తెలుసా మీకు? నిజమేనా? అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, మీకు ఎంతవరకు తెలుసో దీని గురించి. ఇంకా అందరూ వచ్చి రాధేయుని 21st డే సెలబ్రేషన్ కంప్లీట్ చేశారండి సక్సెస్ఫుల్గా. అక్కడ బుడ్డోడు ఊపుతున్నాడు కదా ఉయ్యాలని, రాధేయ వల్ల అన్నయ్య. ఈ వీడియోలో అందరినీ చూపించలేకపోతున్నాను. నెక్స్ట్ వీడియోలో రాధయ్య వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ ఇంట్రడ్యూస్ చేస్తాను. వెయిట్ అలా ఉండాలి. చూడాలి, బాబుని కొంచెం పైకి పట్టుకోండి. చూడాలి, చూడండి. ఫంక్షన్ స్టార్ట్ అయినప్పుడు పడుకున్నాడు అంటే అసలు ఫంక్షన్ అయిపోయినా కూడా వాడు లేవలేదు. అసలు పడుకొని ఉన్నాడు, కదులుతున్నాడు, కాకపోతే నిద్రలోనే ఉన్నాడు.
ఫోటోగ్రాఫర్ వాడు లేస్తే వాడిని స్టిల్స్ తీద్దామని చెప్పేసి చాలా చూసారు, కాకపోతే వాడు అసలు ఇవ్వలేదు. కానీ కొన్ని పిక్స్ తీశారు, అది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. మెల్లిగా మెల్లిగా నెమ్మదిగా మెల్లిగా మెల్లిగా ఊపండి. ఈ వీడియోస్, ఈ సెలబ్రేషన్స్ ఇవన్నీ వాడికి గుర్తుండిపోవాలని చెప్పేసి అంతే, మెమోరీస్ లాగా. ఇంకా నెక్స్ట్ పిక్స్ యాడ్ చేశానండి వీడియో ఎండ్లో. ఈ పిక్స్ వచ్చేసి 21st డేకి ముందు రోజు, అంటే పార్ట్ 1గా అప్లోడ్ చేశాను కదా, ఆ వీడియో పిక్స్. ఈ పిక్స్ వచ్చేసి 21st డే రోజు పిక్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.